హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భగవద్గీత చదివితే జీవితం మారిపోతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. నిజానికి మనం మాట్లాడుకుందాం. భగవద్గీత చదివితేనే జీవితం మారిపోతుందా అంటే 100% నేను చెప్పలేను గ్యారంటీ. ఎందుకు అంటే చదివితే మనకి ఒక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. మనసుకి ప్రశాంతత ఉంటుంది. అయితే మన ప్రవర్తనలో కొంతవరకు మార్పు చెందుతుంది. అయితే పూర్తిగా మరి భగవద్గీత చదివితే మన జీవితం ఎలా మారిపోతుందో నేను చెప్తాను చూడండి. భగవద్గీత కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథం మాత్రమే కాదు. భగవద్గీతలో మన జీవితంలో ఎలా నడవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, మనకి ఎదురయ్యే సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మన కోపాన్ని, దుఃఖాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా భగవద్గీతలో చెప్పబడుతుంది. వినడం వల్ల లేదా చదవటం వల్ల కొంతవరకు జ్ఞానం వస్తుంది. కానీ ఎప్పుడైతే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నువ్వు నీ జీవితంలో అన్వయించుకుని మనం పాటిస్తామో అప్పుడు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడుతుంది నువ్వు కోపంలో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు సుఖదుఖాలలో ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, నీ నీ యొక్క ఈ భౌతిక శరీరం గురించి నువ్వు బాధపడకు, నీ యొక్క ఆత్మ శాశ్వతం, నువ్వు కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఇలా ప్రతి విషయంలో నీకు ఒక క్లారిటీ అనేది భగవద్గీత ఇస్తుంది. ఎప్పుడైతే ఈ అంశాలని మనం పాటిస్తామో అప్పుడు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. ఇది 100కి 100%. అందుకే మనకన్నిటికన్నా అత్యంత ప్రీతికరమైనది ఏదన్నా ఉంది అంటే అది భగవద్గీత. చాలా మంది చాలా పురాణాలు గానీ లేకపోతే ఇతర విషయాలు కానీ ఒక దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తాయి. కానీ భగవద్గీత మాత్రం నువ్వు ఎలా బ్రతకాలి అనేది చూపిస్తుంది. మిగతా వాటిల్లో కూడా సందేశాలుంటాయి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి సందేశం ఉంటుంది. కానీ కేవలం భగవద్గీత నువ్వు ఎలా నడవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎలా మార్చుకోవాలి, ఎలా జీవించాలి, ఇలా ప్రతి ఒక్క కోణాన్ని కూడా చూపిస్తుంది. అలాగే మన సమస్యలకి ఒక మూల కారణాన్ని కూడా చూపిస్తుంది. కోపానికి గల కారణం ఏంటి, దుఃఖానికి గల కారణం ఏంటి, వీటన్నిటికీ కూడా ఒక మూల కారణాన్ని చూపిస్తుంది. అందుకే భగవద్గీతని చదవటం మాత్రమే కాదు, భగవద్గీతని మన జీవితంలో భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలని మన జీవితంలో అన్వయించుకుంటే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది. హరే కృష్ణ.